చూశాడు కరెక్ట్ చెప్పాడు ఏమి లేదని చిత్తుకాయని తగలేశారు. మా గుంటూరులో కూడా తగలేశారు. గుంటూరు తగలేస్తే ఎంఆర్ ఆఫీస్ అయ్యో ఫైల్స్ తగలేశారు, గందరగోళం అయిపోయింది, దీనిలో ఏదో మిస్చిఫ్ జరిగిపోయిందని మళ్ళా వచ్చి వాళ్ళు చెప్పారు అయ్యా చిత్తుకాయతలైనా తగలేశాం బాబు అని. ఏందయ్యా ఈ పని నాకు అర్థం కాలేదు. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఆఫీసుల్లో ఉన్న చెత్త చెదారం చిత్తు కాగితాలు తగలేస్తే ఇదొక పెద్ద స్కామ్ అనేటువంటి పరిస్థితికి మీరు ఎందుకు దిగజారిపోతున్నారు నాకు అర్థం కాలేదు. అసలు ఈ రోజుల్లో కాగితాల్లో ఉందా? ఈ కాగితం చేస్తే కంప్యూటర్లోకి వెళ్ళదు, ఫొటోస్ తీసి మళ్ళీ కంప్యూటర్లో పెడతారు. ఈ ఫైలింగ్ అంతా వచ్చేసిన తర్వాత ఆ కాగితాలు ఈ ఆఫీసులు ఆ ఆఫీసులు తగలేస్తే ఏమైంది? ఊరికి ఏదో ఒకటి గుడ్డ కాల్చి వైసీపీ మొఖాన వేయాలి, ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అనేటువంటి భావన కలగాలి అంటే కొంతమంది ప్రజలు కూడా నమ్మి ఏమండి ఆ ఊళ్ళో ఆఫీసులో పుస్తకాలు తగలేస్తున్నారంట, అంతా వైసీపీ స్కాములు బయటపడతాయని ఇలా చెప్పుకుంటున్నారంట అక్కడక్కడ ఎవరు తెలియని వాళ్ళు. నేను మనవి చేస్తున్నా, ఎక్కడైతే చెత్త తగలేస్తే అక్కడ స్కామ్ ఉందని మా మీద ప్రచారం చేసే పరిస్థితికి మీరు దిగజారిపోయారు. అందువల్ల ఒక జీవో పాస్ చేయండి అయ్యా రాష్ట్ర ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో పాస్ చేయండి, ఏ ఆఫీసులోనూ చెత్త తగలేయడానికి వీల్లేదు అని. చెత్త తగలేసుకోకుండా ఉంటే అప్పుడు మీకు ధైర్యం వస్తుందేమో, లేకపోతే చెత్త తగలేశారని మా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చాలా దుర్మార్గంగా. ఇది పవన్ కళ్యాణ్ గారు ఏదో మొన్న పిఠాపురంలో చెత్త నుంచి సంపద సృష్టిస్తామన్నాడు అన్నాడా? ఇది ఇప్పుడు పాపదే. పాపం కొత్తగా పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి, ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయనకి ఇప్పుడు ఈ మధ్యన అది అర్థం చెత్త నుంచి సంపద సృష్టించడం అనేది. చంద్రబాబు ఎప్పటి నుంచో చెప్పాడు చెత్త నుంచి సంపద సృష్టిస్తామని. ఏం సృష్టించలేదు, వేరే విషయం. ఇప్పుడు చెత్త నుంచి సంపద కాదు కానీ చెత్త తగలేస్తే దాని నుంచి స్కాములు సృష్టించాలని ప్రయత్నం చేస్తారు. ఆయన మీకు దండం పెడతాను, స్కాములు చెత్త తగలేస్తే దొరకవు, పట్టుకుంటే దొరుకుతాయి. ఇది గిట్ట పట్టుకుంటే మేమేమి స్కాములు చేయలేదు, మా మీద స్కాములు రుద్దాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలని నాయకుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. చేసుకోండి, మేమేమి భయపడము. చట్టం ఉంది, చట్ట ప్రకారం మేము ముందుకు వెళ్తాం తప్ప మేము దేనికి భయపడే వాళ్ళం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ధైర్యంగా పుట్టినటువంటి రాజకీయ పార్టీ. ఇవాళ మేము దురదృష్టవశాత్తు మేము ప్రజలకు మన్నన పొందలేకపోవచ్చు, కారణాలు ఏమైనప్పటికీ. కానీ ధైర్యం లేకోకుండా మాత్రం లేవని కూడా మనవి చేస్తున్నా. మీరు ఏదో ఒక విధంగా మా మీద బురద జల్లాలనే కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడ చిత్తుకాయిదాలు తగలేస్తే అక్కడ స్కామ్ జరిగిందనేటువంటి నీచమైన స్థితికి దిగజారిపోవటం మీ దురదృష్టకరం తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకో మూడో అంశం కూడా ఒకటి ఉందబ్బా. అదేంటే నేను ప్రెస్ మీట్ పెట్టాను కదా, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ పోలవరం ఇష్యూ మీద ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి దాని మీద చర్చకు రావాలని నేను ముఖ్యమంత్రి గారిని కానీ లేదా రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి గారిని కానీ చర్చకు రమ్మని నేను సవాల్ అన్న కానీ రిక్వెస్ట్ చేశా. ఆ రిక్వెస్ట్ని విత్డ్రా చేసుకుంటున్నా. ఎందుకంటే నీకు చర్చించాల్సిన అవసరం ఏమీ లేదు. నేను రామానాయుడు గారు నా మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయనే చెప్పేశాడు, అయ్యా మేమన్నీ సైమల్టేనియస్గా ప్రారంభించిన మాట నిజమేను, తొందరగా పూర్తి చేయాలనే తాపత్రయం